విద్యార్థులకు చదువే కాదు ఆటలు కూడా ముఖ్యమేనన్నారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్. యువత సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా, మానసికంగా యాక్టివ్గా పనిచేయాలన్నా క్రీడలు ఎంతో అవసరమన్నారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు కర్నూలు నగరంలో ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామంటున్న మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు జగదీష్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ను ఘనంగా నిర్వహించారు ఆ సంస్థ ప్రతినిధులు. అయితే ఈ రన్ను నిర్వహించడానికి గల కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. స్పోర్ట్స్ సంబంధించినటువంటి అధ్యక్షులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఎందుకు నిర్వహించారు? నా పేరు కేఈ జగదీష్ కుమార్, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ప్రతి సంవత్సరం ఈ జూన్ నెల 22 నుండి 27 తారీఖు మొదలు ఈ వారం రోజులలో ఏదో ఒక రోజు ఒలింపిక్ డే రన్ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. యాక్చువల్గా జూన్ 23 ఒలింపిక్ డే. ఈ వారం మధ్యలో ఎక్కడైనా కానీ ఒలింపిక్ డే నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఒలింపిక్ డే నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏమంటే యూత్ను స్పోర్ట్స్ వైపు ఎడ్యుకేట్ చేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ ఈ స్పోర్ట్స్లో గేమ్స్లో రాణించాలనే ఒక ప్రధానమైన నోబుల్ కాజ్తో ప్రపంచవ్యాప్తంగా ఈ ఒలింపిక్ డే రన్ను నిర్వహిస్తూ ఉన్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే మన భారతదేశ జనాభా ప్రపంచంలోనే మొదటి స్థానానికి పోతూ ఉంది, కానీ క్రీడలలో స్పోర్ట్స్ గేమ్స్లో మాత్రం పథకాల పట్టికలో చాలా దిగువ స్థాయిలో ఉంటా ఉంది. ఇప్పుడు ఈ మంచి కారణం ఏదైతే ఉందో, మనం యూత్ను స్పోర్ట్స్ వైపు ఎడ్యుకేట్ చేయాలని ఒక నోబుల్ కాజ్తో ఏదైతే ఈ ఒలింపిక్ డే రన్ చేస్తున్నామో దాన్ని అవకాశంగా తీసుకొని, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టూడెంట్స్ కానీ యూత్ కానీ దీన్ని ఉపయోగించుకొని క్రీడలలో రాణించాలనే ఉద్దేశంతో, ఒక మోటివేషనల్గా ఉండాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మొత్తానికి మాత్రము పెద్ద ఎత్తున విద్యార్థులలో అవగాహన కార్యక్రమాన్ని పెంచడంతో పాటు, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజ్ఞానం పెరుగుతోంది, అలాగే సాంకేతికత పెరుగుతోంది, చాలామంది కూడా మొబైల్స్కి అలవాటు పడుతున్నారు, దానివల్ల కూడా క్రీడలకు దూరం అవుతున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు మాజీ మంత్రి ప్రభాకర్ కూడా ఉన్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఈరోజు స్పోర్ట్స్ సంబంధించి రాష్ట్రంలో ఎలా ఉంది, ప్రజెంట్ ఏ రకంగా ఉంది అనుకోవచ్చు? ఉమ్మడి రాష్ట్రంలో అనేక క్రీడా మైదానములు కట్టాము, అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. పెళ్లిళ్ళకి దండకి ఇస్తున్నారు. ఆ పద్ధతి మార్చుకోవాలా. ప్రతి మండల స్థాయిలో ఒక క్రీడా మైదానం ఉండాలని మేము ఆశిస్తున్నాం. చివరిగా విద్యార్థులకు ఏం చెప్తారు సార్? అంత విద్యార్థులకి ఏంటంటే చదువు ఒకటే కాదు, సెల్ ఫోన్ ఒకటే కాదు, మీరు శారీరక దారుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్రతి ఆట, ఏదో ఆట మీరు ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో మనకి ఒలింపిక్లో పథకాలు తీయవలసిన బాధ్యత మీ మీదనే ఉంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం విద్యార్థులను ఉత్సాహపరిచేలా, అలాగే యువ క్రీడాకారులను కూడా ఉత్సాహపరిచేలా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ఉన్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం చెప్పారు మీకు స్పోర్ట్స్ గురించి? చదువుకి ఎంత ప్రియారిటీ ఇస్తామో మనం స్పోర్ట్స్కి కూడా అంతే ప్రియారిటీ ఇవ్వాలని తెలుసుకున్నాము. స్పోర్ట్స్ నేర్చుకోవడం వల్ల మైండ్ ఫ్రెష్, బాడీ ఫిట్నెస్ కూడా ఉంటుంది. సో అందుకని స్పోర్ట్స్ కూడా నేర్చుకోవాలి. మీ టీచర్స్ అందరు కూడా ఏం చెప్పారు మీకు? స్పోర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఫిట్గా ఉంటాం, మంచిగా మైండ్ రిఫ్రెష్ ఉంటుంది. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు బాగా గేమ్స్ ఆడుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంతమంది మధ్యలో మా స్కూల్ పేరు బాగా వచ్చింది, మాకు చాలా అలాగే చాలా మంది పిల్లలు కూడా గేమ్స్ ఆడిన తర్వాత వాళ్ళు ప్రైజెస్ కూడా గెలుచుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీరు ఈరోజు ప్రైజ్ గెలుచుకున్నందుకు? మేము సాఫ్ట్ బాల్ అనే ఒక గేమ్ నుంచి నేషనల్స్ ఎంతో మంది పోయినారు. ఇలానే అందరిని ఎంకరేజ్ చేస్తూ కర్నూలు సెక్రటరీ అనే విజయ్ సార్ గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మేము చాలా నేషనల్స్ ఆడొచ్చినాము. మా కర్నూలు నుంచి ఒక 4 నేషనల్స్, 2 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఒలింపిక్ డే రన్ సంబంధించి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభనంతా కూడా వెలికి తీసి వారికి కూడా గేములన్నీ కూడా కండక్ట్ చేసి విజేతలకు, అలాగే ఎవరైతే రన్నర్లు ఉన్నారో వారందరికీ కూడా బహుమతి ప్రదానం చేశారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్. అలాగే కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో అందరికీ కూడా బహుమతుల ప్రదానం చేశారు. మొత్తానికి మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేవి కూడా ఆడాలని చెప్పేసి పెద్దలు సూచిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.